ధ్యానం ద్వారా సోదరభావం, ప్రేమ, మంచి ఆలోచనలు అలవర్చుకుని శాంతియుత సమాజాన్ని స్థాపించవచ్చని, ధ్యానం మనిషిలోని అవలక్షణాలను తొలగించి శుద్ధి చేస్తుందని విజయవాడ ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విజయవాడ సీతారాంపురం ఇన్ఛార్జ్ రాజయోగిని భారతీ బ్రహ్మకుమారి తెలిపారు. మానవులు తమను తాము శుద్ధీకరించుకోవచ్చని ధ్యానం ద్వారా ఆమె అన్నారు. తమ సంస్థ ఈ దిశగా కృషి చేస్తోందని రాజయోగిని భారతి వివరించారు. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 1936 సంవత్సరంలో కుటుంబ ఆధ్యాత్మిక సత్సంగంగా ప్రారంభమైంది. ఈ చిన్ని ఆధ్యాత్మిక కుటుంబం ఇంతింతై వటుడింతై అన్న చందంగా 100కు పైగా దేశాల్లో 5,000 శాఖలుగా విస్తరించి ఆధ్యాత్మిక సేవ, మానవీయ విలువలతో కూడిన సమసమాజ స్థాపనకు బ్రహ్మకుమారిస్ కృషి చేస్తుంది. మన దేశంలో బ్రహ్మకుమారిస్ కేంద్ర కార్యాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూలో ఉంది. బ్రహ్మకుమారిస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNOకు అనుబంధంగా NGOగా కలిసి పనిచేస్తోంది. అంతేకాక యూనిసెఫ్ మరియు ఎకోసోక్ వంటి అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరిపే హోదాను కూడా కలిగి ఉండటం విశేషం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరియు NCERT ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి బ్రహ్మకుమారిస్ పనిచేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ప్రజల జీవన విధానాల సామాజిక మార్పుకు, కుటుంబ సంక్షేమానికి అరివళ కృషి చేస్తుంది. బ్రహ్మకుమారిస్ శాంతియుత జీవనానికి, సాంఘిక స్పృహ, సాధికారత మరియు గౌరవప్రదమైన జీవనానికి మరియు స్వేచ్ఛాయుతంగా జీవించడానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించి ప్రజల్లో మార్పు తీసుకుని రావడమే సంస్థ ధ్యేయమని బ్రహ్మకుమారిస్ తెలిపారు. పౌరుల స్వయం సాధికారతకు బ్రహ్మకుమారిస్ ప్రాధాన్యతనిస్తుంది. విలువలు కలిగిన జీవితం, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలనేది బ్రహ్మకుమారిస్ సిద్ధాంతం. ప్రతి జీవి ఆత్మతో కూడిన శరీరాన్ని కలిగి ఉంటారని వీరి అభిప్రాయం. ఆత్మ మాత్రమే నిజమైన వ్యక్తి అని వీరు బోధిస్తారు. మానవుల్లో మంచితనం అనే అంశం ప్రధానమైనదని, దీని ద్వారా సానుభూతి, వినయం, స్వచ్ఛత, ప్రేమ, పరస్పర సహకారం, సహనం అలవడుతుందని తెలియజేశారు. సోదర తత్వాన్ని పెంపొందించడానికి, విశ్వవ్యాప్తంగా ఈ భావనను అలవర్చడానికి బ్రహ్మకుమారిస్ పనిచేస్తోందని వారు తెలిపారు. సోదరతత్వం ద్వారా మానవీయ విలువలు సమాజంలో పెరిగితే మానవుల్లో ఉన్న అవలక్షణాలు దూరమవుతాయని వీరు బోధిస్తారు. దైనందిన జీవితంలో వీటిని అలవర్చుకోవాలనేది వీరి బోధనలో సారాంశం. మెడిటేషన్ ద్వారా మానవులు ఈ స్థితిని పొందవచ్చని, సాధన ద్వారానే ఇది సాధ్యమవుతుందని వీరి భావన. దైవం అనేది సుప్రీం పవర్ అని, ఇది ప్రతి వ్యక్తిలోనూ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని వీరి నమ్మకం. వివిధ కార్యక్రమాలను బ్రహ్మకుమారిస్ చేపట్టారు. పరిపాలన, కళలు, సంస్కృతి, వ్యాపారం, పరిశ్రమలు, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి 17 రంగాలలో వీరు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. సామాజిక మార్పులో భాగంగా ప్రతి వ్యక్తి సంఘంలో భాగమని, వ్యక్తిలో మార్పు ద్వారా సమాజంలో మార్పులు తీసుకుని రావాలనేది వీరి భావన. దీనికోసం రాజయోగ మెడిటేషన్, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, పాజిటివ్ ఆలోచనలు, విలువలతో కూడిన జీవన విధానం, ఉద్వేగాల నియంత్రణ, మానవ సంబంధాలను నేర్పడంలో నైపుణ్యం వంటివి వివిధ కోర్సులను బ్రహ్మకుమారిస్ 3 నుంచి 7 వారాల పాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. తీసేయాలి కిరణాలు నానలు వైపులా వ్యాపిస్తూ కలుషితమైన వాతావరణాన్ని కూడా సమాప్తం చేస్తున్నాయి. ప్రకృతి తత్వాలు, గ్రహాలు కూడా ఈ కిరణాలను స్వీకరిస్తూ శాంతియుతంగా అయ్యి సహయోగాన్ని ఇస్తున్నాయి. నేను నా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాను, సుఖమయంగా మార్చుకుంటున్నాను. ఈ చిన్న లోపాలే పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటాయి అంటున్నారు. మరి అందరిలో కూడా బాబా అన్నారు ఏం చేయాలంటే కరుణాభావం అనేది ఉంచుకోవాలి. లోపల బాబా అన్నారు మీరందరూ సాఫ్గా, స్వచ్ఛంగా, క్లీన్గా ఉండాలి అంటున్నారు. లోపాలు, మర్యాద, పాలన ఇవన్నీ కూడా ఉంచుకోవాలి, మర్యాద పాలన చేసుకోవాలి, లోపాలని ఎప్పుడు కూడా చూడకూడదు అంటున్నారు. ఈ జ్ఞాన మార్గంలో బాబా నడుస్తూ నడుస్తూ ఎన్నో లోపాలు కూడా చూస్తూ ఉంటారు, అవి ఎప్పుడు కూడా చూడకూడదు అంటున్నారు.
సేవ అనే అభిమానం కూడా ఉండకూడదు అంటున్నారు. మన దేహ అభిమానం అనే స్థితి ఉండకూడదు. బాబాని జ్ఞాపకం చేసి సూక్ష్మమైనటువంటి చెకింగ్ చేసుకోవాలి. నాలో లోపాలు ఏమున్నాయి అనేది చెక్ చేసుకొని తొలగించుకోవాలి. D1 ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మికత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజాపేత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉన్నాము. బ్రహ్మకుమారి ఒక సరికొత్త జీవన విధానం, ఈర్ష్యా ద్వేషాలను జయించటం, పాజిటివ్ థింకింగ్ని అలవరుచుకోవటం, సమాజంలో శాంతి స్థాపించటం వాళ్ళ ముఖ్య అంశాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర రాజయోగిని భారతి బ్రహ్మకుమారి ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్. అమ్మ భారతి గారు, ఈ బ్రహ్మకుమారి సమాజాన్ని ఎవరు ఎప్పుడు స్థాపించారో కొంచెం వివరిస్తారా? ఓం శాంతి. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము 1936 పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్ లో స్థాపించబడినటువంటి సంస్థ. దాదా లేఖరాజు ఒక వజ్రాల వ్యాపారి, ఆయనకి వైష్ణవ్ భక్తుడు. అతని 60 సంవత్సరాల వయసులో అనేక దివ్యమైన సాక్షాత్కారాలు జరిగాయి. స్వయంగా నిరాకార పరంపిత పరమాత్ముడే తన యొక్క దివ్య స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించి బ్రహ్మాండంలో ఉన్న భగవంతుడు ఎవరి శరీరంలోనైతే ప్రవేశించారో వారికి ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేశారు. కాబట్టి దీని యొక్క ముఖ్యమైనటువంటి స్థాపకులు స్వయంగా నిరాకార భగవంతుడు శివుడు. 1936 పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్ లో స్థాపించబడినటువంటి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. బ్రహ్మకుమారి ఏ మత విశ్వాసాలను పాటిస్తారు? మీ సిద్ధాంతాలు ఏమిటో వివరిస్తారమ్మా? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఒక మతానికి కానీ ఒక కులానికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు, సర్వాత్మలకు తండ్రి. అందరూ భగవంతుణ్ణి నిరాకారము జ్యోతి స్వరూపంలోనే ఆరాధిస్తారు. మనందరికీ తెలుసు మన యొక్క అసలైనటువంటి ఓంకారం నిరాకారమే అసలైన భగవంతుడు అని తెలుసు. ఆ ఓంకారమైన నిరాకార భగవంతుణ్ణే అందరూ వారి వారి భాషల్లో వారి వారి ప్రేమానుసారంగా భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆ నిరాకారుడైన పరమాత్ముడు మనందరికీ తండ్రి, మనమందరము వారి పిల్లలము. భగవంతుడితో మనకి ఎప్పటి నుంచో అనుసంధానమైన సంబంధం ఉంది. కానీ స్వయంగా భగవంతుడి సృష్టి పైన అవతరించి ఏ విధంగా తనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేది విశేషంగా తెలియచేస్తారు. కాబట్టి ఇది ఒక మతానికి, కులానికి, వయోవర్గానికి, వయస్సుకి సంబంధించింది కాదు. అన్ని రకాల వాళ్ళు ఈ విశ్వవిద్యాలయంలో వచ్చి విద్య నేర్చుకుంటారు. ఇక్కడ నేర్పించే రాజయోగ మెడిటేషన్ కూడా అందరూ నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయము దేశ విదేశాలలో, ప్రపంచ వ్యాప్తంగా విదేశాలలో కూడా 140 దేశాలలో ఉంది. భారతదేశంలో కూడా 6000 శాఖలు పైగా విస్తరింపబడి ఉంది. కాబట్టి ఇది అందరికీ సంబంధించినటువంటి ఏకైక విశ్వవిద్యాలయము. ఈ బ్రహ్మకుమారి పూజా పద్ధతులు ఎలా ఉంటాయి? ఆచరించే సిద్ధాంతాలు, జీవన విధానం గురించి
వివరిస్తారా? బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో పూజ, ఆరాధనలు ఇవన్నీ చేస్తాం, చెయ్యమని కాదు, కానీ వాటి యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకొని జరుపుతారు. ఇక్కడ పూజించటము అంటే కేవలం మనం కుంకుమ పసుపు పుష్పాలు వేసి పూజించటం అనుకుంటాం, కానీ విగ్రహం ముందు కూర్చుంటాం కూర్చునేటప్పుడు, కానీ మనసులో ఎవరెవరో గుర్తొస్తే భగవంతుడి పైన మనసుని ఏకాగ్రం చేసుకున్నట్లు కాదు. ఇక్కడ నేర్పే విధానం ఏంటి అంటే, మనం పూజ చేయటం అంటే దీపారాధన వెలిగిస్తాం, విగ్రహం ముందు కూర్చుంటాం, పూజ చేస్తాం, కానీ దీపారాధన అంటే దీపాన్ని ఆరాధించటము. ఆ జ్యోతిర్బిందు స్వరూపుడు పరంజ్యోతి మహాజ్యోతి అయినటువంటి భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆరాధించండి అని తెలియచేయబడేదే దీపారాధన. అది అసలైనటువంటి మీనింగ్, దీపారాధన యొక్క అర్థం. రెండవది పూజ యొక్క విధానము అంటే పాటలు పాడుకుంటూ లేక పుష్పాలతో అర్పించటం కాదు. మనలో దివ్య గుణాలనేటువంటి సుగంధం, మంచి వాల్యూస్ ని, మంచి విలువలను నింపుకుంటూ మనసు భగవంతుడి పైన ఏకాగ్రం చేసుకోవాలి అనే పూజా విధానాన్ని ఇక్కడ నేర్పిస్తారు. ఇక్కడ నేర్పించేటువంటి ఈ విధానంతో ఏంటి అంటే కేవలం భగవంతుడి మహిమ చేయటం కాదు, ఆయన చిత్రాన్ని చూడటం కాదు, భగవంతుల్లో ఉన్న చరిత్రల్ని కూడా మన జీవితంలో ఎలా తీసుకురావచ్చు అనేది కూడా విశేషంగా ఈ పూజా విధానంలో, దీపారాధన విధానంలో నేర్పిస్తారన్నమాట. బ్రహ్మకుమారి వస్త్రధారణ కూడా వేరుగా ఉంటుంది. మీరు ఆచరించే సిద్ధాంతాల గురించి, మీరు నేర్పించే వాటి గురించి కూడా వివరించండి. ఈ విశ్వవిద్యాలయంలో శ్వేత వస్త్ర ధారణ చెయ్యటము అంటే దీనికి కూడా ఒక అర్థం ఉంది. అంటే శ్వేతవర్ణము అంటే శాంతికి గుర్తు. మరి మనకు కూడా తెలుసు, సరస్వతీదేవి కూడా శ్వేతవర్ణంతోనే వర్ణన చేస్తున్నారు. శ్వేత వస్త్రధారిణి అని సరస్వతీదేవిని కూడా మనం వర్ణించాము. అదే విధంగా భారత్ మాతని కూడా మనం శ్వేత వస్త్రధారిణిగానే వర్ణించాము. అంటే ఈ శ్వేత వస్త్రాలు వేసుకోవటానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి శాంతికి గుర్తు, రెండవది పవిత్రతకి గుర్తు. కల్మషం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ శ్వేత వర్ణాన్ని ఎన్నుకోవటం జరిగింది. రెండవది, ఈ విశ్వవిద్యాలయంలో ఎవరైతే తమ జీవితాన్ని భగవంతుడి కోసం సమర్పితం చేసుకున్న వారే శ్వేత వస్త్రాలు ధరిస్తారు. రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళు మాత్రం సివిల్ డ్రెస్ లోనే ఉంటారు. అంటే ఈ శ్వేత వర్ణం అనేది ఒక గౌరవానికి గుర్తు, ఒక పవిత్రతకి గుర్తు, శాంతికి గుర్తు. నెక్స్ట్ ఇక్కడ విధానం ఎలా ఉంటుంది అంటే, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు ముందు మన జీవితంలో ఎప్పుడో రాత్రి పడుకోవటం, 11ంటికి 12ంటికి ఎప్పుడో పడుకోవటం. కానీ విశ్వవిద్యాలయంలో మేం చేసే సాధన ఏంటి అంటే, రాత్రి 10-10:30 కల్లా నిద్రపోతాం. పడుకునేటప్పుడు కూడా రోజంతటి దినచర్య భగవంతుణ్ణి సన్ముఖంగా ఉంచుకొని, ఈ రోజు మాలో ఈ ఫాల్ట్ జరిగింది, ఈ మంచి చేశాము, రేపటి నుంచి ఈ ఫాల్ట్ జరగకుండా మేము జాగ్రత్త వహిస్తాము అని భగవంతుడికి ప్రేమపూర్వకంగా చెప్పి గుడ్ నైట్ చెప్పి పడుకుంటాము. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం 3:30 కల్లా. బ్రహ్మ ముహూర్తం అనేది మన అందరి పూర్వీకులు పాటించేది. ఒకప్పుడు పిల్లలకి కూడా బ్రహ్మ ముహూర్తంలో లేపి చదివించేవారు. ఆ సమయంలో చదువుకుంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది అని. ఇంకొకటి, ప్రకృతిలో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మూడవది, నిద్ర నుంచి మనం లెగుస్తాం కాబట్టి బ్రెయిన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ కణాలు ఉత్పన్నం అవుతాయి. బ్రెయిన్ లో కూడా, బాడీలో కూడా మంచి పాజిటివ్ సెల్స్ ఉత్పన్నం అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే, మన మనసుని ఈజీగా ఏకాగ్రం చేసుకోగలుగుతాం. కాబట్టి మేము ప్రతిరోజు అమృత వేళలో బ్రహ్మ ముహూర్తం సమయంలో కంపల్సరీ 3:30కి లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని 4 నుంచి 4:45 వరకు మేము రాజయోగ మెడిటేషన్ చేస్తూ, ఒకటి సెల్ఫ్ కోసము, రెండవది ప్రకృతి కోసము, మూడవది విశ్వంలో ఉన్నటువంటి అందరి మానవాళికి లోక కళ్యాణం జరగాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో అందరము 45 నిమిషాలు రాజయోగ మెడిటేషన్ చేస్తాము. అది కంపల్సరీ మా జీవన విధానంలో ఫస్ట్ నియమం. ఆ తర్వాత రెండో పద్ధతి ఏంటి అంటే, భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాలు, సత్సంగం. భగవంతుడితో రోజు మనకి సత్సంగం ఉండాలి. ఎందుకంటే భగవంతుడితో సత్సంగం ఉన్నట్లయితే భగవంతుడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని మనలో కూడా ఏర్పడాలి.
భగవంతుడితో ఇక్కడ కోరికలతో జ్ఞాపకం చేయటం ఉండదు, కానీ ఆయనలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ని నేను కూడా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశం. ఎందుకంటే సత్సంగం యొక్క పవర్ ఎంత అంటే తపస్య శక్తి పవర్ కంటే కూడా సత్సంగం యొక్క పవర్ చాలా గొప్పది. అందుకని ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఉదయం 6:30 నుంచి 8 వరకు, సాయంత్రం 6:30 నుంచి 8 వరకు మెడిటేషన్ చేస్తూ మరియు భగవంతుని యొక్క మహావాక్యాలు అంటే గీతలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి రహస్యాలని మురళి అంటారు. భగవంతుని మహావాక్యాలు. మా హెడ్ ఆఫీసు మౌంట్ ఆబు రాజస్థాను. అక్కడి నుండి ఆ మహావాక్యాలు వస్తాయి. వాటిని వినటానికి ఎంతో మంది విద్యార్థులు అంటే ఇక్కడికి వచ్చేటువంటి నేర్చుకొని తమ జీవితాన్ని పరివర్తన చేసుకున్నటువంటి వారు ప్రతిరోజు ఇక్కడ నేర్చుకుంటారు. వాళ్ళ క్షేత్రంలో వాళ్ళు చేసేటువంటి కార్యంలో కూడా దీన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యల్ని కూడా ఎదుర్కొంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుకునే విధానం ప్రతిరోజు ఒక 1 అవర్ ఉపన్యాసం ఉంటుందన్నమాట. ఈ 2 కంపల్సరీ. ఆ తర్వాత ఇంకా మా దినచర్యలో రోజు చాలా కార్యాలు చేస్తాము. స్కూల్స్ లలో కూడా వెళ్ళి పిల్లలకి వాల్యూస్ గురించి, మోరల్ వాల్యూస్, ఒకప్పుడు స్కూల్లో మోరల్ వాల్యూస్ సబ్జెక్ట్ ఉండేది, కానీ ఈ రోజుల్లో మోరల్ వాల్యూస్ సబ్జెక్ట్ కూడా ఉండట్లేదు. పిల్లలకి ఎలా వాల్యూస్ ని పెంచాలి, టీచర్ ని ఎలా గౌరవించాలి, తోటి వారితో ఎలా ప్రేమ ఉండాలి, తనకంటే చిన్నవారితో ఎలా స్నేహంగా ఉండాలి అనే విషయాల గురించి కూడా క్లాసెస్ లో వెళ్ళి చెప్తాము. తర్వాత బ్యాంకుల్లో కూడా వెళ్ళి SML కోర్సు, సెల్ఫ్ మేనేజ్మెంట్ లీడర్షిప్, ఎవరికి వాళ్ళు స్వయం పైన ఎలా మేనేజ్ చేసుకుంటూ వర్క్ లోడ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాల్ని అనేక స్థానాల్లో వెళ్ళి కూడా తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. అలా విశ్వవిద్యాలయము ఇవే కాకుండా అనేక రకాలుగా సేవా కార్యక్రమాల్ని జరుపుతూ ఉంటుంది. రీసెంట్ గా మొన్న వరద వచ్చినప్పుడు కూడా సోషల్ సేవ పరంగా మేము చాలా మందికి దానం చెయ్యటం, వస్త్రదానము, అన్నం దానం చెయ్యటం, ఆ కార్యం కూడా చెయ్యటం జరిగింది. అలా స్థూలంగా సూక్ష్మంగా విశ్వవిద్యాలయము అన్ని రకాలుగా ఫిజికల్ గా, మెంటల్ గా, భౌతికంగా కూడా అనేక సేవలు చేయబడుతూ ఉందన్నమాట. ఈ బ్రహ్మకుమారిస్ లో స్త్రీలే నాయకత్వం వహిస్తారు. ఇది స్త్రీవాద సంస్థ అండ్ ఫెమినిస్టులు వీళ్ళంతా అనేది కొంతమంది బయట వింటుంటాం. దాని గురించి మీ సమాధానం చెప్పండి. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అనగానే సహజంగా అందరికీ అదే ఆలోచన, స్త్రీలే నడిపిస్తారు అని. నిజంగా చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఒక రకంగా చూడాలి అంటే స్త్రీ శక్తి అన్నింటికంటే గొప్ప శక్తి. ఒక ఇల్లు బాగుంది అంటే ఇల్లాలిని చూస్తే ఇల్లు బాగుంటుంది. అంటే ఆ ఇల్లుని చూసామనుకోండి, ఆ ఇల్లాలి ఎంత మంచిది అనేది తెలుస్తుంది. మనం కూడా మహిమ చేసేటప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ అంటాం. అంటే అక్కడ తల్లిని, ఒక స్త్రీని మనం ముందుంచాము. సృష్టికి మూలం స్త్రీ కాబట్టి, సృష్టికి మూలం స్త్రీ కాబట్టి అందుకోసమే మనం మహిమ చేసేటప్పుడు కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ. మనం కూడా చూడండి, ఈ దేశాన్ని కూడా భారత మాత అన్నాం మనం. అమెరికా ఇంకా వేరే ఏ దేశాలను కూడా తల్లితో పోల్చలేదు. భారతదేశాన్ని భారత్ మాతగా మనం పరిగణించాము. ఎందుకంటే స్త్రీలో ఉన్నటువంటి సహనము, ఓర్పు మిగతా వారిలో ఉండదు. స్త్రీలో ఎంతో శక్తి ఉంటుంది. ఒక ఇంటినేంటి, ఒక మొత్తం ప్రపంచాన్ని కూడా నడిపించగలే శక్తి స్త్రీలో ఉంది. అయితే మన భారతదేశంలో కూడా నదుల పేర్లు కూడా స్త్రీల పేర్లే ఉన్నాయి. గంగా, యమున, కృష్ణ, కావేరి, నర్మదా అన్ని స్త్రీల పేర్లే ఉన్నాయి. అయితే ఒకప్పుడు స్త్రీకి ఉన్నంత విలువ ఎంతైతే ఉండాలో అంత రాను విలువ కూడా తగ్గిపోయింది. మన పురాణాలలో కూడా చెప్పారు, ఎక్కడ స్త్రీకి గౌరవం ఉంటుందో అక్కడే పూజింపబడతారు దేవతలు. కానీ మనం చూస్తున్నాం ప్రస్తుత వాతావరణంలో, అంటే ఈ విశ్వవిద్యాలయము 1936లో స్థాపించినప్పుడు ఆ సమయంలో స్త్రీలకు అంత విలువ లేదు. స్త్రీ అంటే 4 గోడల్లోనే ఉండాలి. మనందరికీ తెలిసిందే, ఒకప్పుడు స్త్రీ ముందు రంగంలో రాకూడదు, 4 గోడల్లో వెనకే ఉండాలి, ముందుకు రాకూడదు, ఒక బానిసగా జీవించారు. అంటే అలాంటి పురాణాలు మనకి నేర్పించాయి.
స్త్రీ పూజలు చెయ్యకూడదు, దేవాలయానికి వెళ్ళకూడదు, ఇంట్లోనే చెయ్యాలి, మగవాళ్లే చెయ్యాలి అనేటువంటి ఒక భావనలు. కానీ అటువంటి సమయంలో స్వయంగా భగవంతుడు కూడా స్త్రీ శక్తి ద్వారానే ప్రపంచ పరివర్తన చేసే కార్యాన్ని నిర్వహిస్తున్నారు. అంటే పురుషులు చెయ్యరని కాదు, చేస్తారు. కానీ స్త్రీలో ఉన్నటువంటి సహనము, ఓర్పు పిల్లల్లో ఉండదు, పురుషుల్లో ఉండదు. అందుకని స్త్రీ శక్తి ద్వారానే పరమాత్ముడు ఈ ప్రపంచాన్ని పరివర్తన చేసేటువంటి కార్యాన్ని చేపట్టారు. చూడండి, ఏదైనా 10 మందికి తెలియాలి అంటే అది స్త్రీల ద్వారా బాగా తెలిసిపోతుంది, నోటెడ్ అవుతుంది. అందుకనే భగవంతుడు కూడా స్త్రీ శక్తి ద్వారానే ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యాన్ని సృష్టించారు. అందుకనే దీనికి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అన్నారు. అమ్మ భారత గారు, అయితే మీరు బ్రహ్మకుమారీస్ ద్వారా స్త్రీ స్వేచ్ఛకి, స్త్రీవాదానికి కూడా పనిచేస్తారా? స్త్రీకి స్వేచ్ఛ విషయం గురించి కాదు ఇక్కడ చెప్పేది. స్త్రీకి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. పెద్దవాళ్ళు పెట్టినటువంటి నియమాల అనుసారంగా ఫాలో అవుతే ఆ స్త్రీ కూడా ముందుకెళ్ళగలుగుతుంది. అలాని స్త్రీ ఏమి పనికిరాదు, ఏమి చెయ్యలేదు అని అణగతొక్కటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇద్దరూ సమానమే, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. ఒకప్పుడు మన భారతదేశంలో స్త్రీ పురుషులు ఇద్దరికి సమాన గౌరవ మర్యాదలు ఉండేవి. మనం కూడా చెప్పేటప్పుడు ఏమంటాము? లక్ష్మీనారాయణులు అంటాం, సీతారాములు అంటాం, పార్వతీ పరమేశ్వరులు అంటాం. మరి అనాది నుండి మనం చూసుకున్నట్లయితే స్త్రీ శక్తికి గౌరవం ఉంది. గౌరవం ఇప్పుడు ఇవ్వటం కాదు, అనాది నుండి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే స్త్రీ అనేది ఒక బలహీనురాలు అనేటువంటి భావనలో ఉండటంతో ప్రపంచ పరిస్థితులు కూడా తారుమారు కావటం, స్త్రీ శక్తిని ఒక వ్యసనంగా వాడుకోవటం, ఒక వికారంగా వాడుకోవటంగా మారిపోయింది. కాబట్టి ప్రపంచం ఇంత దిగజారిపోయింది. కాబట్టి ఆ రకంగా దిగజారకుండా స్త్రీ కూడా ఒక శక్తివంతురాలే. పురుషుడు ఎంత శక్తివంతుడో స్త్రీ కూడా అంతే శక్తివంతురాలు. సమాన భావం కృషి చేస్తుంది. ఇద్దరూ సమానమే. చూడండి, ఈ రోజుల్లో అమ్మాయి పుడుతుంది అంటే ఇష్టపడట్లేదు ఎవరు, అబ్బాయే అన్ని చేయగలుగుతాడు. కానీ అలా ఏమీ లేదు. అలా ఎప్పుడూ కూడా ఏ తల్లి తండ్రి కూడా మీ పిల్లలను ఆ భావంతో చూడకండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఈక్వలే. ఇద్దరిని సమానంగా పెంచండి. ఇద్దరు మంచి మార్గంలో వెళ్తారు, మంచి పురుషులుగా, మంచి వ్యక్తులుగా తయారయ్యి ఒక గొప్ప తల్లి తండ్రి పేరును ప్రత్యక్షం చేయగలరు అనే ఉద్దేశంతోనే స్త్రీల యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏకైక సంస్థ అన్నమాట ఇది. అమ్మ భారత గారు, ప్రస్తుత సమాజం అశాంతిగా, సహనం లేని వ్యక్తుల మధ్య మానవీయ విలువలన్నీ నాశనం అయ్యి చాలా దిగజారుడుగా, దాని గురించి సమాజానికి మీరు ఇచ్చే సలహా ఏమిటి? మీరు చేసే కృషి ఏమిటి? ఆ దిశగా బ్రహ్మకుమారి చేసే కృషి ఏమిటో కొంచెం చెప్తారా? ప్రస్తుత సమయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మానవాళికి కావాల్సింది ఏంటి అంటే ఒక ఆధ్యాత్మిక విధానాన్ని అలవర్చుకోవటం చాలా అవసరం. ఒకప్పుడు జీవన విధానానికి ఇప్పటి జీవన విధానానికి చాలా తేడా వచ్చేసింది. ఒకప్పుడు ఇంట్లో తల్లి తండ్రి పిల్లలకి ఒక మహనీయుల చరిత్రలో లేకుంటే ఒక రామాయణము, భారతము, భాగవతము ఏవో నేర్పించేవారు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఉంటే. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది అంటే ఫలానా హీరో లాగా కావాలి, ఫలానా హీరోయిన్ గా కావాలి, ఫలానా వాళ్ళలా కావాలి, ఇలా కావాలి అనేటువంటి తల్లి తండ్రి చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రోత్సహిస్తున్నారు. రెండవది, స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లలకు కూడా చదువుకునేటువంటి సమయంలో పోటీ పడే మనస్తత్వాన్ని నేర్పిస్తున్నారు. ప్రస్తుత సమయం పేరెంట్స్ విశేషంగా చెప్పాలంటే ఫలానా పిల్లోడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు కూడా తెచ్చుకోవాల్సిందే కంపల్సరీ. దాంతో పిల్లలు ఏమైపోతుంది, నేటి యువత టెన్షన్ లో వచ్చేస్తున్నారు. మీకోసం మేము ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మీరు చదవనే చదవరు, మార్కులే రావట్లేదు అని అడుగుతారు. కానీ ఎవరి కెపాసిటీ వాళ్ళది వేరువేరు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి 95 వచ్చినాయి అంటే వీళ్ళకి కూడా 95 రావాలని మనం ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి, ప్రోత్సహించండి. అంతేకాని నువ్వు చదవు, నువ్వు ఇంతేరా, నీకు మార్కులు రావు అన్నామనుకోండి, అవి వాళ్ళకి శాపాల్లాగా మారిపోతాయి. వాళ్ళు ఎదగాలనుకున్నా కూడా ఎదగలేకపోతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, మన నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఆశీర్వాదాలు ఇచ్చే విధంగా ఉండాలి, శాపాలు ఇచ్చే విధంగా ఉండకూడదు. నువ్వు పనికిరావు అంటే ఇంక వాళ్ళు పనికి రాకుండా అయిపోతారు. నువ్వు బాగా పని చేయగలవు, నీలో ఆ శక్తి ఉంది, నీలో ఆ ధైర్యం ఉంది, నీలో ఆ అర్హత ఉంది అని వాళ్ళకి ప్రేమగా చెప్పండి. ఏ వయసు పిల్లలైనా ఎవరైనా వింటారు, నమ్ముతారు.
మేము విశ్వవిద్యాలయంలో కూడా ప్రతిరోజు మాకు నేర్పించేది ఇదే. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి విశేషతల్ని బయటకు తీయటం. ఒకవేళ వాళ్ళలో చెయ్యలేకున్నా వాళ్ళకి సహయోగం చేస్తాం. మీరు చెయ్యగలరు, మీరు చెయ్యండి అని వాళ్ళలో ఒక పాజిటివ్ థింకింగ్ ని డెవలప్ చేయటం. అది ఎలా అంటే రోజు వాళ్ళకి మనస్సులో మనం వైబ్రేషన్స్ ఇవ్వటం. వీళ్ళు చెయ్యగలరు, వీళ్ళ వల్ల అవుతుంది, వీళ్ళు కాకుంటే ఇంకెవరు చేస్తారు అని ఎప్పుడైతే మేము పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి పంపిస్తూ ఉంటామో వాళ్ళల్లో మేము చెయ్యలేము అనేటువంటి వీక్నెస్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా సమాప్తమయ్యి వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే పరస్పరంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది, గౌరవం ఏర్పడుతుంది, మంచి భావనలు ఏర్పడతాయి. అందుకనే విశ్వవిద్యాలయంలో రోజు మాకు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే అందరి పట్ల పాజిటివ్ భావనలు, శుభ భావనలు ఉండాలి, శుభ కామనలు ఉండాలి, అందరికీ ఆశీర్వాదం ఇచ్చే కర్మలు చెయ్యమని చెప్పేది. మనం ఏదైతే కార్యం చేస్తామో అది ప్రేమపూర్వకంగా చేశామనుకోండి, ఎదుటి వారికి సంతోషం కలుగుతుంది, ఆ సంతోషమే ఆశీర్వాదం. కానీ ఈ రోజుల్లో సమాజం ఎలా ఉంది అంటే నాకు పేరు కావాలి, నేను చేస్తున్నాను కాబట్టి నన్ను ముందుంచాలి అనేటువంటి భావనలు ఉండటంతో పరస్పరంలో ఘర్షణలు బయలుదేరుతున్నాయి. వీటన్నింటినీ సమాప్తం చేసుకోవటానికి మన అందరం ఒక పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతిని, దుఃఖాన్ని తొలగించవచ్చు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం గురించి, బ్రహ్మకుమారుల యొక్క చేస్తున్న సమాజ సేవ, ఇతర విషయాల గురించి ఎంతో కూలంకషంగా చెప్పారు. సోదరి భారతి గారు, మీకు నమస్కారం. చాలా నమస్తే అండి. ఓం శాంతి. నా పేరు డాక్టర్ ఎం గురుమూర్తి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో గత 27 సంవత్సరాల నుంచి నేను విద్యార్థిగా రాజయోగ అభ్యాసాన్ని చేస్తున్నాను. నేను, నాతో పాటు నా శ్రీమతి, మా యుగల్ కూడా గత 27 సంవత్సరాలుగా ఈ సంస్థతో ఎన్నో రకాలైన అనుబంధాలు, అనుభూతులు పొందుతూ ఉన్నాము. మన సమస్యల్ని ఎటువంటి ప్రయాస లేకుండా ఎలా అధిగమించాలి, ఈ జీవితంలో మనం నెగిటివ్ టు పాజిటివ్ అంటే పతితుల నుంచి పావనంగా అంటే పవిత్ర జీవితం ఎట్లా గడుపుతూ ఈ పవిత్ర జీవితాన్ని గడుపుతున్న మన యొక్క దీన్ని మన యొక్క గుణాల్లోని, శక్తుల్లోని, కర్మల్లోని మనం చేసే నిత్య జీవితంలో మనం చేసే ఎన్నో పనుల్లో దాన్ని రిఫ్లెక్షన్ని, దాని ఇంపాక్ట్ని మనం వేరే వాళ్ళకి కలిగించడమే ఈ ఉద్దేశము. ఈ జీవితంలో ఉంటూ కూడా ఎన్నో రకాలైన సుఖానుభూతుల్ని, సుఖము, శాంతి, పవిత్రతా జీవితాన్ని గడుపుతూ పరమాత్మ స్మృతిలో అంతిమంలో ఈ శరీరాన్ని వదిలేయడమే ఈ యొక్క రాజయోగ అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓం శాంతి. ఈ శరీరం పేరు ఓకుళ. నేను ఈ రాజయోగ అభ్యాసము 26 సంవత్సరాలు పూర్తి చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తేలిక అనుభూతి, శాంతి యొక్క అనుభూతి, పరిస్థితిని ఏ విధంగా ఫేస్ చేసి ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను. ఓం శాంతి. ओम शांति। मेरा नाम है तेजस ओझा। आत्मा के बारे में बताओ। आत्मा यहाँ रहती है। ఓం శాంతి. నా పేరు చంద్రశేఖర్. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయానికి నేను ఇప్పటి వరకు వస్తూ ఉన్న సమయం 6 సంవత్సరాలు. చదువుకునే టైంలోనే మత్తు వ్యసనాలకి బానిస అయి ఉన్నాను. కుటుంబీకుల మధ్య ప్రేమ సరిగ్గా దొరికేది కాదు. జీవితంలో వ్యసనాలని నేను ఎందుకు మారాలి అనే థాట్తో ఉండేవాడిని. లైఫ్ని లీడ్ చేయడానికి చాలా భయపడేవాడిని. ఆ సమయంలో ఇక్కడ ఈ సత్సంగానికి వచ్చే ఒక అతను తన పరిచయాన్ని, పరమాత్ముడి పరిచయాన్ని వేరే వాళ్ళకి తెలియజేస్తుండగా విన్నాను. వారి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితంలో వ్యసనాలను ఎందుకు మానాలో నేను తెలుసుకున్నాను.